హలో అండి అందరికీ. హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు మై 5 ఎలిమెంట్స్ ఛానల్. ఈరోజు నేను షింప్ కర్రీ చేసుకుంటున్నానండి. అది మీకు షేర్ చేస్తున్నాను. సో మనకి ఈ కర్రీకి కావాల్సినవి షింప్, 1 టొమాటో, 1 ఆనియన్, అండ్ మనకి మసాలాకి ధనియా, డ్రై కోకోనట్, గరం మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, యాజ్ యూజువల్ ఆయిల్. ఇవ్వండి. సో మనం వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ మనం షింప్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. నేను షింప్ కర్రీకి ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం షింప్ని మంచిగా ఫ్రై చేయాలి అందుకోసము. సో దీనికి మనం కొంచెము ఆయిల్ వేసుకొని ఫస్ట్ షింప్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. దాన్ని నేను ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నాను షింప్లో. ఇప్పుడు నేను ఈ రా షింప్ని వేసేసుకుంటాను. ఇది కొంచెం మనకి ఇందులోనే ఫ్రై అయిపోతే మనకి కొంచెము నీచు వాసన అవి పోతాయి. దీనికి కొంచెం సాల్ట్ నేను కొంచెం సాల్ట్, పసుపు వేసుకుంటాను. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఇదండి, నేను షింప్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఇవి మంచిగా కుక్ అయిపోతాయి. తర్వాత మనం కర్రీ ప్రాసెస్ చేద్దాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోతున్నాయి. షింప్కి నేను ఇలా మూత పెట్టుకున్నానండి కొంతసేపు మీడియంలో పెట్టుకొని, ఎందుకంటే సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసము. సో మనకి షింప్ మంచిగా సాఫ్ట్గా ఉంటుంది కట్ చేసుకుంటూ తినేటప్పుడు. సో అందుకని కొంచెం లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, షింప్ మనకి మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను నీటిని తీసేసుకొని వేరే పాన్లో మార్చేసుకొని ఇదే సేమ్ పాన్లో నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటాను. సో మనకి ఇక్కడ షింప్ 75% కుక్ అయితే చాలు, తర్వాత మళ్ళీ కర్రీలో ఇది కుక్ అవుతుంది. సో నేను ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. సేమ్ ప్యాన్లో నేను ఇంకొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. సో దీంట్లో ఇప్పుడు నేను కొంచెం షాజీరా వేసుకుంటాను. మనకి షాజీరా కొంచెం వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, షాజీరా వేసుకుంటున్నాను. సో షాజీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాను. దాన్ని ఆనియన్స్ వేసుకున్నాను. ఇదండి, యాక్చువల్గా మనకి నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ వేసుకుంటేనే మన కర్రీస్ బాగుంటాయి. సో మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకోండి. నేను చూసుకొని వేసుకుంటాను ఆయిల్ని. సో నేను ఇప్పుడు ఇది వేసుకున్నాను, ఎందుకంటే మనకి షింప్లో ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాము, దాంట్లో కూడా ఆయిల్ వస్తుంది. సో అబ్జర్వ్ చేసుకొని చూసుకొని వేసుకోండి. ఇదిగోండి, ఆనియన్స్ ఎర్రగా వేయించుకున్నాను. ఈ కర్రీకి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఎనీ నాన్ వెజ్ కర్రీస్కి మనకి ఆనియన్స్ మంచిగా బ్రౌన్గా ఫ్రై అయితే ఆ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఒక టిప్ అండి, ఆనియన్స్ ఇలా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇంత 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. మనం ఇప్పుడు నేను టమాటోస్ వేసేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా కలుపుకొని కొంతసేపు లిడ్ పెట్టుకుందామండి. ఈ టమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. తర్వాత మనము మసాలాలు అవి వేసుకుందాం. నేను ఇందాక డ్రై చూపించాను కదండి, ధనియా, కోకోనట్ పౌడర్, ఇవన్నీ నేను కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను. వీటిని నేను ఇప్పుడు ఒక జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, ఇది డ్రై పౌడర్ చేసుకోవాలండి, వెట్ చేసుకోకూడదు. అందువల్ల నేను డ్రై గ్రైండర్లో నేను డ్రై చేసుకుంటున్నాను. ఇందులో వేసుకున్నానండి. నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. టమాటోస్ కూడా కుక్ అయిపోయినాయి కదా, నేను కొన్ని క్యాష్యూస్ వేసుకుంటున్నానండి, హోల్ క్యాష్యూస్. ఇవి కర్రీకి టేస్ట్ బాగుంటాయి వేసుకుంటే. సో ఇవి కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ వేసుకుంటాను. చూసుకొని వేసుకున్నాము, ఆల్రెడీ మనం షింపులో వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. మరి ఎల్లో కలర్లో అయిపోతుంది కర్రీ. సో చూసుకొని ఎంత కావాలో అంత వేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో షింప్ వేసుకుంటున్నాను.
ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. చూడండి ఆయిల్ చెప్పాను కదా, ఫ్రై చేసుకుంటే ఆయిల్ వచ్చిందని. సో దీన్ని మనం వేస్ట్ చేయకుండా కర్రీలో వేసేద్దాం. తర్వాత నేను దీంట్లో కుక్ చేసుకునేటప్పుడు ఒక చాలా లెస్ సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మన కర్రీలోకి అంతటికి సాల్ట్ కావాలి కాబట్టి ఇందాక నేను చూపించాను కదా, ఆ సాల్ట్ మనం చిల్లీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాం. చూడండి నేను ఇప్పుడు సాల్ట్ షింపు చిల్లీ పౌడర్ వేసేసుకున్నాను. ఇది ఇంత చిల్లీ పౌడర్ కాదండి, కొంచెం నేను కాశ్మీరీ రెడ్ కలర్ కూడా, చిల్లీ పౌడర్ కలర్ కూడా వేసుకుంటాను. ఇది కొంచెం మనకి రెడ్ కలర్లో కర్రీ కనిపిస్తుంది. కొంచెంసేపు వీటిని మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టుకుందాము. కొంచెం ఇదంతా దీనికి స్పైసెస్ పట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, అది వేసుకుంటాము. సో దీంట్లో ఇప్పుడు వాటర్ అవి ఏమి యాడ్ చేయొద్దు, ఎందుకంటే షింపుకి మసాలా పట్టాలి. లేకపోతే వాటర్ వేసామంటే మనకి ఇదేమి షింపుకి పట్టవు, షింపు టేస్ట్లెస్గా అనిపిస్తాయి. కొంచెంసేపు ఇలా మనం వదిలేసి లిడ్ పెట్టేసుకుందాం. ఇదిగోండి షింప్ అంతా చూసారా మంచిగా కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో. మనం ఇందాక డ్రై పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మనం సిమ్లో పెట్టేసుకుందాము, లేకపోతే మళ్ళీ ఇదైపోతుంది. స్మెల్స్ గుడ్ అండి. దీంట్లో మనం ఏం వేసామంటే జస్ట్ నేను ధనియా, కొబ్బరి, ఇది ఉంటుంది కదా సిన్నమన్ స్టిక్, క్లోవ్స్, 2 ఇలాచి, ఒక చిన్న ఇది జాపత్రి, అంతే అండి. ఇంకేం వేసుకోలేదు. మనకి ఎక్కువ మసాలా వద్దండి, ఇది లెస్ కర్రీ కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కొంచెం వేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్కువ వాటర్ వేయకూడదండి, ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కర్రీ, సెమీ గ్రేవీ టైప్లో అనమాట. మనకి ఇక్కడ డ్రైగా కావాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ మనం కొంచెం ఫ్రై చేసుకొని స్టాప్ చేసేసుకుంటే మనకి డ్రైగా అయిపోతుంది. ఇది మనం దేంట్లో కన్నా సైడ్ డిష్గా చేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం కర్రీగా కావాలి అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది. సో నేను ఆల్రెడీ రసం పెట్టేసుకున్నానండి. దీనికి కాంబినేషన్ రసం ఉండాలి, రసం ఉంటే బాగుంటాయి. ఇది రైస్తో తీసుకుంటున్నాము, చపాతీస్తో తీసుకున్నా కూడా బాగుంటుంది, దేంతో అయినా బాగానే ఉంటుంది. లేదంటే స్నాక్ లాగా కూడా తింటారు పీపుల్ కొంతమంది. సో దీనికి నేను రసం పెట్టేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో ఈ ఫీస్ట్. సో దీన్ని కొంచెము ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటాను. ఎక్కువ వాటర్ వేయండి, నేను చూపిస్తాను మీకు ఎంత వాటర్ వేస్తాను. ఫ్రై అయింది, నాకైతే అసలు ఇక్కడ వాటర్ వేయాలనిపించడం లేదు. కొంచెం మసాలా పట్టుకోవాలి కాబట్టి నేను కొంచెం ఇది 1/2 కప్పు, ఇది అంతా నేను వేయటం లేదు, జస్ట్ కొంచెం చూడండి. కొంచెం మనకి రైస్లో కలుపుకోవాలంటే కొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఇంకా అదండి అంతే. 1/2 కప్పులో నేను ఎంత అంటే 1/2 కూడా వేయలేదు. సో నేను కొంచెం సేపు మనం లిడ్ పెట్టేసేసుకొని కొంచెం కొత్తిమీర అది వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. వావ్, అయిపోయిందండి. నేను వాటర్ వేసాను కదా, అది కూడా కొంచెం మంచిగా అయిపోయింది. మనకి ఇంత డ్రై రోస్ట్ అయిపోయింది. సో నాకు గ్రేవీ అవసరం లేదు, ఈ షింప్కి ఇలా ఉంటే చాలు, ఈ ఆనియన్ పేస్ట్ తోటి. సో ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఏదైనా కావాలంటే సాల్ట్ మీకు తక్కువైతే సాల్ట్ చూసుకొని వేసుకోండి, మళ్ళీ సాల్టీ అయిపోతుంది. సో దీనికి లెస్ సాల్టే బెస్ట్, షింప్ ఎక్కువ సాల్ట్ తీసుకోదు. సో ఇదో నేను షింప్ కర్రీ రెడీ చేసేసుకుని బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో కదా షింప్ కర్రీ. సో దీనిని మనము మంచిగా రైస్తో కానీ చపాతీస్తో కానీ ఎనీథింగ్, మనకి ఓట్స్ కానీ ఏమైనా మన హెల్తీ ఫాలో అయ్యే వాళ్ళు అన్నీ అనమాట దీన్ని తీసుకోవచ్చు. నేనైతే దీన్ని ఈరోజు మేము రసంకి ఇది సైడ్ డిష్గా చేశాను. సో నేను ఇది మీకు ఫోటో పెడతాను చూడండి. సో ఎలా ఉందో చెప్పండి. మన షింప్ కర్రీ లుక్స్ యమ్మీ కదా, టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇది వెరీ టేస్టీ కర్రీ. సో ఈ కర్రీ ఒకసారి మీకు అందరికీ తెలుసు, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే చెప్పండి కామెంట్స్లో బాగుందని. కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. యాక్చువల్గా చూస్తున్నారు కానీ ఎవరు ఏమి కామెంట్స్ పెట్టడం లేదు. సో నచ్చినా నచ్చకపోయినా ఏదైనా పర్వాలేదు, కామెంట్ పెట్టండి. సో అది సంగతి. మళ్ళీ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.